నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రామేశ్వరంలోని శ్రీ అరుణ్మిగు రామనాథ స్వామిని దర్శించుకున్న ప్రధానమంత్రి. ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ. రామేశ్వరంలో సముద్ర స్నానం. 22 బావుల వద్ద సాంప్రదాయ స్నానం ఆచరించిన ప్రధాని. ఆలయంలో భక్త బృందం ఆలపించిన రామాయణాన్ని ఆసక్తిగా విన్న మోదీ. సరిహద్దు భద్రతలో సహస్ర సీమాబల్ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్న కేంద్ర హోంశాఖ మంత్రి. గువహటిలో ఎస్ఎస్బీ 60వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా. ఈ నెల 22న అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు కొనసాగుతున్న క్రతువులు. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటున్న రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం. ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ కొత్త ఢిల్లీలోని భారత మండపంలో ఉదయం 11 గంటలకు విద్యార్థులతో ముచ్చటించనున్న నరేంద్ర మోదీ. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరంలోని శ్రీ అరుణ్మిగు రామనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయం చేరుకున్న ప్రధానికి ఆలయ అర్చకులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు ప్రధాని సముద్ర స్నానంతో పాటు ఆలయంలోని 22 బావుల వద్ద కూడా తానే స్వయంగా బావిలోని నీటిని తోడుకొని స్నానం ఆచరించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన రామాయణ పారాయణ భజన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. బహుళ భక్తి గీతాలను ఆలపించే భజన సంధ్యలో పాల్గొన్నారు. అలాగే ఈ ఉదయం తిరుచారపల్లిలో శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గజరాజు నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన భజన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న ప్రధాని ఆయా ఆలయాల ప్రాంగణాల్లో పలు భాషల్లో కీర్తిస్తున్న రామాయణ గాథను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ విధానాన్ని కొనసాగిస్తూ ప్రధాని రామనాథ స్వామి ఆలయంలో నిర్వహించిన రామాయణ పారాయణ కార్యక్రమంలో పాల్గొని గాన బృందం ఆలపించిన కీర్తనలను భక్తి పార్వశ్యంతో విన్నారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు తన సామాజిక మాధ్యమ ఖాతాలలో రామభక్తి భజన గీతాలను ప్రధాని పోస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా మారిషస్లో ప్రజలు తమ సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారని, వాటిలో కథలు భజనల ద్వారా రామభక్తిని చాటుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ మేరకు మారిషస్లో చేసిన రామభజన గీతాన్ని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు.
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. అసాధారణమైన సామర్థ్యాలు, అత్యుత్తమ విజయాలు సాధించిన చిన్నారులకు ఈ పురస్కారాలు అందిస్తారు. ధైర్యం, కళ, సంస్కృతి, పర్యావరణం, ఆవిష్కరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడల వంటి 7 విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 5 నుండి 18 సంవత్సరాల వయసు గల చిన్నారులకు ఈ అవార్డులు అందిస్తారు. ప్రతి అవార్డు గ్రహీతకి మెడల్, సర్టిఫికెట్, సైటేషన్, బుక్లెట్ అందిస్తారు. ఈ నెల 22వ తేదీన విజ్ఞాన్ భవన్లో జరిగే ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2024 సంవత్సరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి 19 మంది చిన్నారులు ఎంపికయ్యారు. కాగా 23వ తేదీన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలతో సంభాషిస్తారు. ఈ చిన్నారులు 26వ తేదీన జరిగే రిపబ్లిక్ పెరేడ్లో కూడా పాల్గొంటారు. కాగా ఆంధ్రప్రదేశ్ నుండి ఆర్ సూర్యప్రసాద్ ఎంపికయ్యారు. దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచడంతో పాటు అంతర్గతంగా శాంతిని స్థాపించడంలో సహస్ర సీమాబల్ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అస్సాం పర్యటనలో భాగంగా గువహటిలో జరిగిన ఎస్ఎస్బీ 60వ వార్షికోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్కు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, చైనా దేశాల సరిహద్దులను చతుర్భుజంగా మార్చిన ఘనత ఎస్ఎస్బీకి చెందుతుందన్నారు. అంతేకాకుండా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో నక్సల్స్ను ఎస్ఎస్బీ సమర్థవంతంగా అడ్డుకుంటుందన్నారు. వీటితో పాటు సరిహద్దు ప్రాంతాల్లో సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ అక్రమ మాదక ద్రవ్యాల రవాణాను నిరోధించడంలో సహస్ర సీమాబల్ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. जिसमें 45वीं वाहिनी मुख्यालय वीरपुर, 20वीं वाहिनी मुख्यालय सीतामढ़ी, रिजर्व वाहिनी मुख्यालय एसएसबी बारासात, उसमें आवास, जवान बैरक, मैस, अस्पताल, क्वार्टर गार्ड, स्टोर और गैराज, इस प्रकार के अलग अलग प्रकार के सुविधाओं का आज से ही आप लोगों को मिलना शुरू होगा। मोदी जी ने विगत 9 साल के अंदर सभी सीएपीएफ, चाहे वो सीआरपीएफ हो या सीमा पर तैनात एसएसबी जैसे अपने अन्य संगठन हो, इनकी सुविधाओं के लिए ढेर सारे कदम उठाए हैं और आज मुझे आनंद है कि इसी कड़ी में एक और बड़ा काम जुड़ने जा रहा है। आज यहाँ पर एसएसबी के हीरक जयंती के महोत्सव पर भारत सरकार ने एक डाक टिकट का भी विमोचन किया है। यह डाक टिकट हमेशा के लिए एसएसबी की कर्तव्य परायणता को देश के लोगों के सामने जीवित रखेगी, इसका मुझे बहुत विश्वास भी है और आनंद भी है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల తమిళనాడు పర్యటనలో భాగంగా రామేశ్వర్ చేరుకున్నారు. రామేశ్వరం ప్రజల నుండి ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మోదీ రోడ్ షోలో పాల్గొనగా రోడ్డుకి ఇరువైపులా భారీగా నిల్చున్న ప్రజలు ప్రధాని కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. వారికి అభివాదం చేసుకుంటూ మోదీ ముందుకు కదిలారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠుడు కానున్నాడు. రామాలయ ప్రారంభోత్సవానికి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈరోజు పవిత్రమైన అగ్నిని వెలిగించనున్నారు. అనంతరం నవగ్రహ స్థాపన చేయనున్నారు. రేపు రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీటితో సంప్రోక్షణ చేసి ఆ తర్వాత వాస్తు శాంతి చేయనున్నారు. సోమవారం రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి పవలింపజేస్తారు. ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ వేడుక జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:30 ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సచివాలయ వ్యవస్థ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, దేశంలోని అనేక రాష్ట్రాలు కితాబిచ్చాయని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి పేర్కొన్నారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పట్టిన నిర్వహణలో సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలను సాధించినట్లు ఇతర రాష్ట్రాలు పేర్కొన్నాయన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న డీబీటీ విధానం, పథకాలు, పింఛన్ల డోర్ డెలివరీ లాంటి విధానాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 1000 కోట్లు విడుదలయ్యాయని, వాటిని పంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఈరోజు మనకి
1000 crores ఆంధ్రప్రదేశ్కి రిలీజ్ చేయడం జరిగింది. అవి మొత్తం కూడా మీ బ్యాంక్ అకౌంట్స్లో పంచాయతీ గ్రామ అకౌంట్స్లో మీకు 1 బ్యాంకింగ్ డేలో రిఫ్లెక్ట్ అవటం జరుగుతాయి. అందరు సర్పంచులకి నా విన్నపం ఏంటంటే మీకు ఆల్రెడీ ఉన్న నిల్వలు అయిపోయినట్లయితే ప్రాబ్లం లేదు, లేనట్లయితే కనుక త్వరితగతంగా అవి ముగించుకొని జీపీడీపీ ప్లాన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని అనుగుణంగా మీరు పథకాలని రచన చేసుకొని దానికి ఈ వచ్చిన ఫండ్ని ఫర్దర్ యూటిలైజేషన్ ఎలా చేయాలో దానికి తగ్గట్టుగా వర్క్స్ బిల్స్ కానియచ్చు, పవర్ బిల్స్ కానియచ్చు, లేదంటే మీరు టేకప్ చేసిన ఏ ఇతర కార్యక్రమాల బిల్స్ కానివ్వచ్చు, త్వరగా మీరు డ్రా చేసుకోవడం జరిగితే కనుక, ఇది ఖర్చు పెట్టడం జరిగితే కనుక మరి ఇంకొక మారు 1000 crores మనం మార్చి లోపల తెచ్చుకోగలుగుతాము. సో అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకుంటూ మండల, జిల్లా మరియు గ్రామ వ్యవస్థలో ఉన్న డ్రాయింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, చెక్కర్ అండ్ అప్రూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరితగతంగా ఈ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకోవాలని విన్నపం చేయడం జరుగుతోంది. విశాఖ సముద్రంలోనికి నగరంలోని మురికి కాలువలు కలవడం ద్వారా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని, దీనిని నివారించాలని కోరుతూ నగర బీజేపీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటి సాగర ఘోష పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలుషిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్టణ ఆర్థిక అభివృద్ధికి, మత్స్యకారుల జీవనోపాధికి సముద్ర ప్రాంతం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. సముద్ర జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులపై ఉందని తెలిపారు. దీన్ని పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరుతూ జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మకు వినతి పత్రాన్ని అందజేశారు. బీచెస్ విశాఖపట్నం నగరానికి తలమానికం వంటిది. విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు మూలం కూడా ఈ సముద్రమే. ఈ సముద్ర ఉన్నతిని, దాని యొక్క ఇంపార్టెన్స్ ని గ్రహించక నిర్లక్ష్యం చేశారో ఇన్ని సంవత్సరాల పాటు, మరే కారణమో తెలియదు కానీ చాలా బాధాకరం. ఈ ఆర్కే బీచ్ అలాగే మన రిషికొండ బీచ్ మధ్యలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో దృశ్యాలు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఈవెన్ ఆర్కే బీచ్ లో కూడా ఇటువంటి మురికి కాలువ ఒకటి సముద్రంలో కలుస్తోంది. ఈ మురికి కాలువే ఒక మహానదిలాగా వెళ్లి సముద్రంలో కలిసి పూర్తిగా కాలుష్యంగా తయారు చేస్తోంది. నడిచే పరిస్థితి లేదు. ఇక్కడ శాండ్ చూస్తే మీకు గోవాను తలదన్నేటువంటి బీచ్ మీకు మొత్తం ఆర్కే బీచ్ నుంచి రిషికొండ వరకు కంటిన్యూస్ గా నిర్మించవచ్చు, అభివృద్ధి చేయొచ్చు, పర్యాటక రంగాన్ని 10 రెట్లు పెంచొచ్చు. కానీ అటువంటి ఆలోచన ఇక్కడ స్థానిక ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటం శోచనీయం. విశాఖపట్నంలో సుమారు 2 లక్షలకు పైగా మత్స్యకారులు వారికి వేట చేయటం తప్పితే మరొకటి తెలియదు. వారు దానిపైనే పూర్తిగా జీవనాధారం ఉన్నటువంటి 2 లక్షల మందికి వారి జీవనోపాధి ఏమవ్వాలి? ఫిషింగ్ బోట్ ఓనర్స్ చెప్పారు, మనం వేటకెళ్తే మనకి ఎంత చేపలు పడతాయో అంత చెత్త కూడా మన నెట్లో పడుతుంది అని. ప్లాస్టిక్ వ్యర్థాలు పడుతున్నాయి. లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 లింగ సున్నితత్వం అంశాలపై సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ జిల్లా కడపలోని ఓ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించడానికి, లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల నివారణ, పరిష్కారానికి సంబంధించిన అంశాలను వివరించారు. పని ప్రదేశంలో మహిళలు ఈ వేధింపులకు గురైతే ఈ చట్టం కింద ఫిర్యాదు చేయవచ్చని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. మహిళల హక్కుల సాధనకు ఈ చట్టం దోహదం చేస్తోందన్నారు. గౌరవనీయ సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ మేరకు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము పోష్ యాక్ట్ గురించి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించామండి. ఈ కార్యక్రమం నిర్వహించే ముందుగానే ఈ కార్యక్రమం గురించి, ఈ అవగాహన గురించి ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పి ఎంటైర్ 2 డిస్ట్రిక్ట్స్, కడప అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో ఉండే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి, ఆ తర్వాత ప్రతి ఆర్గనైజేషన్కి ఇన్విటేషన్స్ ఇచ్చాము. పోష్ యాక్ట్ గురించి అవగాహన ఇప్పుడు అవసరం. ప్రతి చోట వర్కింగ్ ఉమెన్ యొక్క రేషియో పెరిగింది, వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకే ఉంది. కాబట్టి ఈ పోష్ యాక్ట్ గురించి అందరికీ తెలియపరచడం జరిగింది. ప్రతి వర్కింగ్ ఉమెన్కి వర్కింగ్ ప్లేస్లో సర్టన్ సెక్యూరిటీ ఉంది. ఆ ప్రావిజన్స్ అంతా ఈరోజు వివరించడం జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే అయితే వెళ్ళండి మీ కాలంలోకి.
రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది. ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది, ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్ స్ట్రెస్ ని దూరం చేసే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? టీచర్స్, పేరెంట్స్ సందేహాల్ని తొలగించే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? మన జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకునే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? దీని యొక్క 7వ ఎడిషన్ లో 2,26,00,000 మంది పాల్గొని ప్రోత్సహించే విధంగా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ ని కలిసేటప్పుడు. పరీక్ష పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు. తిరిగి వార్తలకి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి నంద్యాల జిల్లా చాగలమర్రి వరకు నిర్మించనున్న జాతీయ రహదారి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, టెండర్లకు ఆహ్వానించిందని జాతీయ రహదారి నిర్మాణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘువీరారెడ్డి తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణలో భాగంగా ఆయా ప్రాంతాల రైతులతో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జాతీయ భూసేకరణ చట్టం కింద కేంద్ర ప్రభుత్వ నిబంధనల ఆధారంగా రైతులకు ఆయా ప్రాంతాలను బట్టి ఎంత నష్టపరిహారం వస్తుందన్న అంశాన్ని రైతులకు వివరించామన్నారు. అయితే నష్టపరిహారాన్ని పెంచాలని రైతుల నుండి వచ్చిన అభ్యర్థన వచ్చిందని, ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. జమ్మలమడుగు ఆర్టీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ, వేంపల్లి నుండి చాగలమర్రికి 78 కిలోమీటర్ల మేర 4 లైన్ల జాతీయ రహదారి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి నుంచి మనకు ఆమోదం తెలిపింది. వీరికి సంబంధించినది ల్యాండ్ ఎక్విజిషన్ రైతులతో మీటింగ్ పెట్టి ఎకరాకి ఎంత ఇవ్వాలని మనకు రెవెన్యూ అధికారులు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ 75 కిలోమీటర్లకు సంబంధించి ఆల్రెడీ జాతీయ రహదారుల విభాగం వారు టెండర్లు కూడా పిలవడమైనది. ఈ 3-4 నెలల్లో కూడా ఈ వర్క్ స్టార్ట్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తుంది. పల్లి, వీరపనాయనపల్లి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, రాజుపాలెం, కడప జిల్లాకు సంబంధించినది. చాగలమర్రి మండలం అని నంద్యాల డిస్టిక్ సంబంధించిన 5 కిలోమీటర్ల రోడ్డు కూడా దీంట్లోనే వస్తుంది. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో మరి పట్టణము నడిబొడ్డుగా వెళ్ళే చాగలమర్రి వేంపల్లి నేషనల్ హైవే భూసేకరణకు సంబంధించి రైతులందరితో కూడా ఈ భూసేకరణ ధర ఎకరాకి ఎంత వస్తుంది అనే దాన్ని వివిధ కేటగిరీలకు సంబంధించి నెగోషియేషన్ జరపడం జరిగింది. 3G నెగోషియేషన్ అంటారు. రాజుపాలెం, ఎర్రగుంట్ల ముగించాము. ఈరోజు మరి ప్రొద్దుటూరులో గోపవరము, ప్రొద్దుటూరు, నంగపుట్నూరు, నంగనూరుపల్లి, కొత్తపల్లి ఈ 4 గ్రామాలకు సంబంధించి పోయే భూమికి సంబంధించి రైతులతో మాట్లాడడం జరిగింది. మరి అమలులో ఉన్నటువంటి కొత్త భూసేకరణ చట్టము, ఈ నేషనల్ హైవేస్ యాక్ట్ను బట్టి వాళ్ళకు ఏ కేటగిరీకి వ్యవసాయ భూమికి ఎంత వస్తుంది, హైవేను అనుకున్న భూములకు ఎంత వస్తుంది, ఇంటి కేటగిరీ, ఫిట్ ఫర్ హౌస్ కేటగిరీకి ఎంత వస్తుందని చెప్పడం జరిగింది. రైతు సోదరులందరూ తెలుసుకోవాల్సింది, ఇది కంప్లీట్గా నేషనల్ హైవే యాక్ట్ మరియు భూసేకరణ చట్టం ప్రకారమే జరిగింది. వివరంగా ఈ యొక్క సమావేశంలో ఏ గ్రామంలో ఏ కేటగిరీకి ఎంత వస్తుందో చెప్పడం జరిగింది. అమలులో నిబంధనల ప్రకారము మీకు రేట్లు ప్రకటించడం జరిగింది కనుక దయచేసి అందరూ కూడా ఈ యొక్క రేట్ను తీసుకొని ఈ యొక్క రోడ్డును వేయడానికి సహకరించాలని మీడియా ముఖంగా తెలియజేస్తాను. ఈ సంవత్సరం రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన ఎన్నికల కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభ ద్వారా ఎన్నికల కార్యాచరణను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని ఆయన వివరించారు. పూర్తిగా మరి అమలు పరిచి అవి కూడా అక్కడ ఒక ఎగ్జిబిషన్గా ఏర్పాటు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల శంఖారావాన్ని 27వ తారీఖుని ఈ రాష్ట్రంలో 5 సభలు ఏర్పాటు చేయాలి, సీఎం కేడర్ సమావేశం అని చెప్పి ప్రతి ఒక్క కేడర్ను ఉత్తేజపరచాలని చెప్పి ఆలోచనతో 5 సమావేశాలు చేయడానికి నిర్ణయించారు. దాంట్లో భాగంగా మొట్టమొదటిది ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నానికి మధ్యన ఒక వేదికను ఏర్పాటు చేసి 27వ తారీఖున ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి కేడర్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది. పార్టీ తాలూకా కేడరు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హాజరు కావడానికి మరి ఇప్పటికే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మరి దానికి అనుగుణంగా మరి 27వ తారీఖుని మరి మధ్యాహ్నం సమయం 2 గంటలకి ఆ బహిరంగ ప్రదేశము అలాగే స్థలము ఇంకా 2 రోజుల్లో పూర్తిగా నిర్ణయం చేసి మరి మీ ద్వారా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకు తెలియజేస్తామని చెప్తూ మరి ఈ మొట్టమొదటి సమావేశం కేడర్ను కూడా సమాయత్తపరిచే విధంగా కేడర్ను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధంగా పార్టీ నిర్దేశించే విధంగా మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని మరి ఈ సభ లక్షలాది మందితో ఏర్పాటు చేసే సభ ఈ లక్షలాది మందితో ఏర్పాటు చేసే ఈ సమావేశం పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ఇప్పటికే శాసనసభ్యులు నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్ప యాత్ర నెల్లూరులో కొనసాగుతోంది. పొదలకూరు రోడ్లో నిర్వహించిన యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. యాత్రలో పాల్గొన్న అధికారులు కేంద్రం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ స్వనిధి ద్వారా అందిన ఆర్థిక సాయంతో చిరు వ్యాపారాలు ప్రారంభించి ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. 0 డిపాజిట్తో బ్యాంకు ఖాతాలు ప్రారంభించి డిజిటల్ విధానంలో లావాదేవీలు జరపడంతో పథకాల నిధులు నేరుగా అందుతున్నాయన్నారు. ప్రధానమంత్రి మాతృవందన యోజనతో మహిళలు మేలు జరుగుతోందన్నారు. 9వ తారీఖున నా దగ్గరకు నేను వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఇంజెక్షన్స్ వ్యాక్సిన్స్ అన్నీ వేశారు. నా మొదటి కాన్పులో చాలా నాకు సహకరించారు వాళ్ళు. నా 2వ కాన్పులో కూడా నెల వ్యాక్సిన్స్ అవన్నీ వేశారు. నాకు అంగన్వాడీలో సరుకులు అన్నీ నాకు నెల నెల ఇచ్చే సరుకులన్నీ నాకు ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను పిలిచేవారు. ప్రతి ఒక్క వస్తువు నాకు అందజేసేవారు. నేను దీనివల్ల చాలా లబ్ధి పొందాను. నాకు 5,000 3 విడతలుగా నాకు పడ్డాయి. నరేంద్ర మోడీ ఇచ్చిన సహకారంతో వాళ్ళకి నేను ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈరోజు మన ఏరియాలో నెల్లూరులో వికసిత్ భారత్ అనే ప్రోగ్రాం పెట్టారండి. దీని ద్వారా కూడా మనకి చాలా తెలియనివి తెలుసుకున్నాము. మన ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్కి 5 lakhs అనేది పెట్టిందండి. కుటుంబానికి ఒకరికి 5 లక్షలు అనేది పెట్టింది. కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది, ఒకవేళ కుటుంబంలో 5 members ఉన్నారు అనుకోండి, 5 members-కి ఒక్కొక్కరికి 5 lakhs చొప్పున పెట్టారండి. ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టుగా ఏ ప్రభుత్వము పెట్టలేదు. కాబట్టి ఈ స్కీమ్ను మేము చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఎక్కడ ఏ దేశంలో అయినా ఈ కార్డు తీసుకుని వెళ్ళి మనం చూపించుకోగలము. సో దీనివల్ల పేదలకి చాలా ఉపయోగపడింది. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వానికి, మా పిఎం మోడీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గ్రూప్కి 0 వడ్డీ కింద ఎన్యుఎల్ఎం సైట్లు మాకు 0 వడ్డీ కింద మాకు వడ్డీలు రిటర్న్స్ వచ్చాయి. ఇంకను పిఎం స్వనిధి కింద మేము 10,000 రూపాయల లోన్గా తీసుకున్నాము. 10,000 రూపాయల లోన్ని మేము వృద్ధి చేసుకోవడానికి టైలరింగ్ పెట్టుకున్నాను. అది 11 నెలల్లో మేము తిరిగి రీపేమెంట్ చేసేసాము. తర్వాత మళ్ళీ మాకు 20K వచ్చింది. 20K కూడా నేను బట్టల వ్యాపారం ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలని బట్టల వ్యాపారం కూడా యాడ్ చేసుకున్నాను. బట్టల వ్యాపారం బాగా సాగుతుంది. అది కూడా తీర్పా వచ్చింది. మేము ఇప్పుడు 50Kకి ఎలిజిబుల్ అయ్యాను. ఇంకా మాకు జేజేబీవైలో కూడా ఇన్సూరెన్స్ కింద మాకు అటల్ బిహార్ పథకం కింద కూడా మాకు ఇన్సూరెన్స్ కింద కూడా మేము బెనిఫిట్ పొందాము. ఇంకా ఇక్కడికి వచ్చి మేము వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ఒక మీటింగ్ కోసం వచ్చి కూడా మేము చాలా విషయాలు మేము తెలుసుకోగలిగాము. వాటి వల్ల మేము ఏం చేసుకోవాలో నేర్చుకోగలిగాము. ఇటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి ప్రధాని మోడీ గారికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా వీధిలో 36 డివిజన్లు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మోడీ గారు పెట్టిన ఒక మీటింగ్ని మేము ఎంతో ధన్యవాదంగా ఇది చేస్తున్నాము. కానీ నేను జీరో అకౌంట్లో 10,000 రూపాయలు తీసుకున్నాను సార్. అది కరెక్ట్గా కట్టుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు 20,000 తీసుకునే దానికి నేను సిద్ధమయ్యాను. నేను తీసుకొని మీరందరూ మా వీధిలో మాకు తెలియని వాళ్ళకి ఇది అంతా తెలియజేసి ఈ మోడీ గారు మాకు ఇంత సంకల్ప యాత్ర చేస్తారని మేము కళ్ళ కూడా అనుకోలేదు సార్. ఇప్పుడు చేస్తున్న దాని వల్ల ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. మొట్టమొదట 10,000 పిఎం స్వామినిధి తీసుకొని ఒక బొంకు పెట్టుకొని అభివృద్ధి చేసుకుంటా ఈ సంఘాలు చూసుకుంటున్నాను. నా ద్వారా 5 మందికి పిఎం స్వామినిధి 20 మందికి ఇప్పించాను. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, అభివృద్ధిలోకి వస్తున్నారు ప్రధానమంత్రి దయ వల్ల. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని పాత కొత్త చెరువు గ్రామంలో వికసిత భారత సంకల్ప యాత్ర నిర్వహించారు. ప్రచార వాహనం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, లఘు చిత్రాలను ప్రజలకు ప్రదర్శించారు. యాత్రలో పాల్గొన్న ఆయా శాఖల అధికారులు కేంద్ర పథకాలపై ప్రజలకు వివరించారు.
వ్యవసాయంలో నానో ఫెర్టిలైజర్ వాడకం, డ్రోన్తో పిచికారీ చేసే విధానంను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర పథకాలు తమ జీవితాలలో వెలుగులు నింపాయని, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద రేషన్ బియ్యం ఇస్తున్నారు. మా కుటుంబంలో 5 మంది ఉన్నాము. ఒక్కొక్క మనిషికి చొప్పున 5 కేజీలు ఫ్రీ బియ్యం ఇస్తున్నాము. మొత్తం 25 కేజీలు బియ్యం వస్తున్నాయి. కరోనా కాటి నుంచి ఇప్పటి వరకు ఫ్రీగా ఇస్తున్నారు కేంద్రము. ఈ పథకం 5 సంవత్సరాల వరకు పొడిగించినారు. కేంద్రం ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. నాకు 3 సంవత్సరాలు బాబు ఉన్నాడు. నాకు నా బాబుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పోషణ అభియాన్ పథకం కింద అంగన్వాడీ కేంద్రంలో పోషక పదార్థాలు ఇస్తున్నారు. పాలు, పిండి, గుడ్లు, బియ్యం, కందిపప్పు ఇలాంటివి ఇస్తున్నారు. ఇవన్నీ నేను మా బాబు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నాము. ఈ పథకం పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన మాతృవందన యోజన పథకం కింద మొత్తం 5,000 లబ్ధి పొందినాను. ఒకసారి గర్భవతి అయినప్పుడు ఏఎన్ఎం దగ్గర నమోదు చేసుకున్నప్పుడు నాకు 1,000 రూపాయలు అందినది. మరి తర్వాత 6 నెలల తర్వాత 2,000 అందినది. డెలివరీ అయిన తర్వాత కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామంలో కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. యాత్రలో పాల్గొన్న వ్యవసాయ అధికారులు, మండల అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 పథకాలను ప్రజలకు వివరించారు. అర్హత కలిగి సంక్షేమం అందని వారిని గుర్తించి వారిచే దరఖాస్తులు చేపిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు దూరదర్శన్తో మాట్లాడుతూ వ్యవసాయంలో అనుసరిస్తున్న ఆధునిక విధానాలపై రైతులకు వివరించామన్నారు. కేంద్రం అందిస్తున్న పథకాలతో తమకెంతో మేలు కలిగిందని లబ్ధిదారులు తెలిపారు. యాత్ర భాగంగా ఈరోజు తాళ్లరేవు గ్రామానికి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వచ్చినాను. భారత ప్రభుత్వం తరఫునటువంటి ఏవేవైతే స్కీమ్స్ ఆపరేట్ అవుతున్నాయో ఆ స్కీమ్స్ అన్ని ప్రజలకు తెలియజేయడానికి, వాళ్ళ చేతులని పెంపొందించడానికి ఆ స్కీమ్ వాళ్ళ ద్వారా 100% సాచురేషన్ రావడానికి ప్రధానమంత్రి మోడీజీ గారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ఆరంభమైంది. ఈరోజు వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు గ్రామంలో నిర్వహించడం జరిగింది. మన తాళ్లరేవు మండలంలో వికసిత భారత సంకల్ప యాత్ర ఇప్పటి వరకు 14 గ్రామాల్లో పూర్తయింది. ఈ కార్యక్రమంలో భారత గవర్నమెంట్ ద్వారా, భారత ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించేటటువంటి పథకాలన్నింటినీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైనా దూర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు, ఇంకా ఎవరైనా ఈ పథకాలు పొందకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆన్ స్పాట్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఆ పథకాలన్నీ కూడా వాటికి వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. తాళ్లరేవు మండలంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి వికసిత భారత్ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం పైన ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు చేకూరుతాయి అన్న విషయం పైన ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి అలాగే ప్రకృతి వ్యవసాయ చక్రం కూడా వేయడం జరిగిందండి. 100 రోజుల పని ద్వారాగా మేము చాలా లబ్ధి పొందుతున్నామండి. కేంద్ర ప్రభుత్వం మాట్లాంటి ఇంట్లో ఉన్న మహిళలకి ఇలాంటి పథకాలు ఎట్టి మాకు ఎంతో మేలు చేస్తున్నారండి. అందుకు కాబట్టి దేశమంతా ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. నాకు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆశా వర్కర్ నర్సు గారు వచ్చి నా దగ్గర MMEY పథకానికి అప్లై చేసుకోమని చెప్పారండి. వచ్చి అన్ని తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత నాకు అందులో సంవత్సరానికి 6,000 పడ్డాయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్దమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవాలని, ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.